వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024లో కూడా ఈ గుంపు మేస్త్రి గుంపు ముఠా పోయిండు. పోయి ఏం చేసిండు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి అందరి ముందు నవ్వుల పాలయ్యిండు. ఏం చేసిండు, మేము ఒక 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం, దీని నుంచి 20 నుంచి 30,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. సంవత్సరం అయింది, సంవత్సరంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమంది ఉద్యోగాలు పెట్టారు అంటే కూడా ఇప్పటిదాకా ఓ లెక్క లేదు, పత్రం లేదు. ఇదే కాకుండా మళ్ళీ 2025లో అందరిని తీసుకుని పోయిండు. పోయేటప్పుడు ఏమైనా ప్రిపేర్ అయ్యి పోతాడా అంటే ప్రిపేర్ అయ్యి ఓడు. కనీసం ఆ నోటిని ఇంత ఫినాయిల్తో కడుక్కొని పోతాడా అంటే ఫినాయిల్తో కడుక్కొని ఓడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. ఈసారి పోయి ఏం మాట్లాడినాడా, రాజకీయాలు మాట్లాడాడు. అక్కడ నువ్వు మాట్లాడాల్సిన ఏంటి, తెలంగాణ పాలసీస్ గురించి, తెలంగాణలో పెట్టుబడులు పెడితే మనం వాళ్ళకి ఎలా సహాయం చేస్తామని చెప్పి మాట్లాడాలా. ఇవి కాకుండా నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినావు. ఆడికి పోయి కేటీఆర్ గారి నుంచి ఈజ్ అన్ ఐటీ ఎంప్లాయీ, నేను పొలిటీషియన్, నేను పాలసీని క్రియేట్ చేస్తున్నాను. నువ్వు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా అసలు కనీసము? నీకు ఒక పాలసీ క్రియేట్ చేయడం వచ్చా? నీ కింద ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక చదువుకున్నట్టు లేకుంటే నీకు సంతకం పెట్టి నీకు కూడా ఒక పేపర్ కూడా తయారై నీ దగ్గరికి రాదు. నువ్వు కూడా ఐటీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీ బతుకు ఎప్పుడైనా తెలుసా నీ గురించి? నేను చెప్తా చూడు, రాజకీయాలు రాకముందు నువ్వు గోడలకు సున్నాలు వేసిన బతుకునేది. వచ్చిన తర్వాత ఆంధ్రలో బూట్లు నాకి పదవులు తెచ్చుకున్నావు. తర్వాత మీ బాస్ చెప్తే ఓటుకు నోటుకేస్తే దొంగవు నువ్వు, చిప్పగుడు తిన్నావు. నువ్వు కూడా ఐటీ ఎంప్లాయీస్ గురించి ఇంత చులకన మాట్లాడుతున్నావు. వాళ్ళు నీ లెక్క ఎవరి బూట్లు నాకలేదు, ఏ దొంగలు కాదు. వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాల కోసం కష్టపడుతున్నారు. ఈ రోజు తెలంగాణను ఇంతమంది గుర్తుపడుతున్నారంటేనే ఐటీలో మన హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీలు ప్రపంచంలోనే అన్ని ఇక్కడే ఉన్నాయి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్. సో దీనివల్ల వచ్చే ఆదాయం ద్వారానే తెలంగాణ ఇంత డెవలప్మెంట్ అనేది, ఇంత అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని మాట్లాడు. ఇప్పటి నుంచి నేను మాట్లాడితే నీకు తెలియకుంటే కనీసం తెలుసుకొని మాట్లాడు. ఇదే కాకుండా నువ్వు అటు పోయినావు, ఇక్కడ ఏం చెప్పినావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గ్రామ సభలు పెట్టుర్రి అని చెప్పినావు. వాళ్ళు పెట్టారు. ఒక్క సభ అయినా సజావుగా జరిగిందంటే జరగలేదు. ప్రతి దగ్గర 3 నుంచి 5 పోలీసులను పెట్టినావు. వాళ్ళు ప్రశ్నిస్తున్న వాళ్ళని తీసుకుపోవాలా, పోలీస్ స్టేషన్ వేయాలో, కొట్టాలా. ఇవే తెలుసు. నువ్వు కూడా నీకు సొంత కొడంగల్ కాన్స్టిట్యూషన్ పోతే నిన్ను కూడా నీ వీపు చింతపండు చేస్తారు, గుర్తుపెట్టుకో. ఇదే నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నిన్ను నీ పార్టీని బొంద పెట్టడం మాత్రం ఖాయం రాబోయే ఎలక్షన్స్లో. నీ కింద ఇద్దరు పిఆర్ఓలను పెట్టుకున్నావు. ఒకరికేమో పదవి ఇచ్చినావు, ఇంకొనికేమో నేను రీసీసీ పదవి ఇచ్చినావు. వాళ్ళ పొద్దున్న లేసే సాయంత్రం దాకా నువ్వు ఇంక వచ్చి భజన చేసుడే వాళ్ళ బతుకంతా. ఇంకా ఇంతకు మించి వీళ్ళకి చేసుడు ఏం కాదు. మీరు ఈనో పంపించుడు కాదు, మేమే మీకు జెండు బాంబు పంపిస్తాం. ఆ గ్రామ సభలలో మీ వీపు చింతపండు చేసారు కదా, ఆ జెండు బాంబు రాసుకొని ఇంట్లో కూర్చోరి. అప్పుడు కొంచెమైనా తగ్గుతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ మీకు సిగ్గు ఎట్లా లేదు, తగ్గినాక మళ్ళీ ప్రజలు వచ్చి మళ్ళీ కొట్టించుకొని మళ్ళీ ఓరి మళ్ళీ మేము జెండు బాంబు పంపిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏదైనా మాట్లాడితే ఎవరు ఏదైనా విమర్శలు చేసేటప్పుడు అసలు ఎవరి మీద విమర్శలు చేస్తున్నాము, ఎందుకు విమర్శలు చేస్తున్నాము అని మాట్లాడు. ప్రతి దగ్గర రాజకీయం కాదు, రాజకీయాలు చేయాల్సిన రాజకీయాలు చేయరు. ఎక్కడ ఏం మాట్లాడో అది మాట్లాడదు. ఇట్లనే మాట్లాడితే మీ మనం గోరె తీసి బొంద పెట్టుడు ఖాయం. కప్పడతా. జై తెలంగాణ.